మీరే గుర్తించండి మీలో మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మంచి జర్నలిస్టులు ఎవరో చెడ్డ జర్నలిస్టులు ఎవరో అని సీఎం రేవంత్ రెడ్డి గారు జల్లెడ మీలాంటి పెద్దల చేతికే ఇస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఈ పరిణామం? ఆయనకు ఇప్పుడు నేను అనుకున్న కాలు మీద కాలు వేసుకుంటే ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు కోపం రావాలి కాలు మీద కాలు వేసుకుంటే? లేదంటే ఆయనకి పర్టికులర్గా ఆయన మనసులో ఎవరైనా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భం దృష్టిలో పెట్టుకుని అన్నాడేమో తెలియదు. కానీ పొగరుగా ఉంటే జర్నలిస్టులు పొగరుగా ఉండకూడదా? అలా జర్నలిస్ట్ యూనియన్లు కనుక మంచి డైనమిక్గా ఉండి మంచి క్రియేటివ్ ఆందోళన కార్యక్రమాలు ఇవ్వగలిగితే ప్రతి ఒక్క సమావేశంలో ప్రతి జర్నలిస్టు కాలు మీద కాలు వేసుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాఖ్యలకి నిరసన చెప్పాలి. ఎందుకంటే ఈ పుష్ప సినిమాలో కాలు మీద కాలు వేసుకోవడం గురించి ఉంది కదా. కాబట్టి అటువంటి అంటే రాంగ్ సైడ్ రబ్ చేశాడు ఆయన. అంటే ఆత్మాభిమానానికి సంబంధించిన పార్శ్వానికి వెళ్ళాడు. బాగా రాయట్లేదు, బూతులు రాస్తున్నారు, తిడుతున్నారు, ఇవైనా విషయానికి సంబంధించిన చర్చలు. నేను స్టేజ్ దిగి వచ్చి కొట్టాలనిపిస్తుంది అనటం అనేది అది వేరే చోట తాకే మాట. ఆ స్థాయిలో ఉన్న మనిషి చేయకూడదు అన్నమాట. డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని విరివిగా ఉపయోగించుకునే రేవంత్ రెడ్డి అధికారం సంపాదించుకున్నారు, లేకపోతే రేవంత్ రెడ్డికి పవర్ రావడంలో ఇది కీలక పాత్ర అనే ఒక స్టేట్మెంట్ ఉంది సార్. మేము సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేయడం కంటే ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ కనుక మెయింటైన్ చేసి ఉంటే అధికారం మా చేతిలోంచి పోయి ఉండేది కాదు అనేటువంటిది కేటీఆర్ ఆరోపణ. సార్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభుత్వాల్ని మార్చడంలో, ఎవరిని అధికారంలోకి తీసుకొని రావడంలో అంత కీలక పాత్ర పోషిస్తాయా? డూ యూ బిలీవ్ దట్? నెరేటివ్స్ని నిర్మించడంలో పాత మీడియా కంటే కొత్త మీడియా చాలా ఎఫెక్టివ్గా ఉందండి. చాలా విషయాల్లో చాలా నియంత్రణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాలో చాలా తక్కువ రెగ్యులేషన్ని ఇస్తూ కొంచెం యథేచ్ఛగా వదిలేసింది. ఎందుకంటే దాని నుంచి వాళ్ళు చాలా ప్రయోజనం పొందుతున్నారు. అంటే దేశవ్యాప్త నెరేటివ్స్ని బిల్డప్ చేయడానికి వాళ్ళు అనుకున్న పద్ధతిలో విభజన కావచ్చు, దేశభక్తి కావచ్చు, ఏదైనా వాళ్ళ ఏ పాయింట్స్ అయితే వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి లాభం కలుగుతాయనుకున్నారో ఆ పాయింట్స్ని ప్రజల ఆలోచనల్లో, మెయిన్ స్ట్రీమ్ కథనాల్లో రావడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఎక్కువ నియంత్రణ పెట్టలేదు. దానికి సంప్రదాయ పత్రికల్ని, ఛానల్ని రకరకాల పద్ధతుల ద్వారా దారికి తెచ్చుకున్నారు, కొనుక్కున్నారు, యాజమాన్యాలు మార్చారు. దాంట్లో అంత కట్టడి చేశారు. కానీ సామాజిక మాధ్యమాల విషయంలో, న్యూ మీడియా విషయంలో స్వేచ్ఛను ఎక్కువ అనుమతిస్తూ వచ్చారు. దాంట్లోనే మనకు తెలుస్తుంది దాని యొక్క ప్రభావశీలత ఏంటనేది. 2023 సంవత్సరంలో మన దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం 23-24 ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఖర్చు పెట్టిన డబ్బు, మీడియా ద్వారా ఖర్చు పెట్టిన డబ్బు, మీడియా మీద ఖర్చు పెట్టిన డబ్బు సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా మీద ఎక్కువ ఉంది, దాటింది. ఇవాళ సినిమా అడ్వర్టైజ్మెంట్ చూడండి. సినిమా అడ్వర్టైజ్మెంట్ పత్రికలకు, ఛానల్స్కి ఇస్తున్న డబ్బుల కంటే డిజిటల్ మీడియాకి ఇస్తున్న డబ్బు ఎక్కువ, ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కువ పబ్లిసిటీకి. అంటే దాని ప్రభావశీలత అనేది ఉంది. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్ వల్ల ఒక రాజకీయ పార్టీ గెలవడం, ఓడిపోవడం కుదురుతుందా అంటే, ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేసుకుంటే, మన జర్నలిస్టులు క్లెయిమ్ చేసుకున్నా సరే, నేను నీకు అనుకూలంగా మాట్లాడాను కాబట్టి, నేను ముఖ్యమంత్రిని చేసావు కాబట్టి నువ్వు నాకు అనుకూలంగా ఉండి నాకు కావాల్సిన పనులు చేసి పెట్టు అని రేవంత్ రెడ్డితో ఎవరన్నా అటువంటి అర్థం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అది పొరపాటు. ఆ రోజున రామోజీరావు గారు కూడా అనుకున్నారని చెప్తారు. నా వల్లనే రామారావు అధికారంలోకి వచ్చారండి. అప్పుడు రామారావు నా పేపర్ నమ్ముకొని, నా ఫోటోలు అమ్ముకొని ఆయన పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నాడు, ఈయన అనుకున్నాడని చెప్తారు. అయితే అది కూడా కరెక్ట్ కాదు. రామోజీరావు వల్లనే కనుక రామారావు అధికారంలోకి వస్తే, రామారావు ఈ మూల నుంచి ఆ మూలకు చేసిన యాత్ర, ప్రచారం అంతకుముందు ఎప్పుడు లేదు కదా. తెలుగు రాష్ట్రాల్లో మూలకు వెళ్ళి రాజకీయ ప్రచారం చేసిన నాయకుడు ఎవరు లేరు.